అందరికీ నమస్కారం. పండుగలు సంప్రదాయ చిహ్నాలు. పండుగలు మన సంప్రదాయానికి ప్రతీకలు. పండుగ 10 గండాలను పోగొడుతుందంటారు. అందుకే మనకు ఉన్నంతలో పండుగ చేసుకోవాలి. మన పిల్లలకు మన పండగల గొప్పతనాన్ని తెలియజేయాలి. మన సంప్రదాయ విలువలను మన భావితరాలకు భద్రంగా అందించాలి. మనమందరం కూడా విజయదశమి పండుగను ఆనందంగా జరుపుకుందాం. ఆ విజయదుర్గ అనుగ్రహంతో సకల విజయాలను పొందుదాం. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులలో ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవి రూపంలో దర్శనమిస్తారు. నవరాత్రుల్లో ఈ రోజే ఆఖరి రోజు. అమ్మవారు చిద్రూపిణిగా పరదేవతగా అలరారుతుంది. పరమేశ్వరి అంకమును ఆసనముగా చేసుకొని చేతిలో చెరుగుగడతో చిరుమందహాసంతో శోభాయమానమని ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంతశక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీచక్రవానికి అధిష్ట దేవత, త్రిపుర త్రయంలో తృతీయ దేవత. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసిని పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు. వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలను అలంకరించి పూజలు చేస్తారు. శమీ వృక్షానికి పూజలు చేస్తారు. ఈరోజే పాండవులు యుద్ధంలో విజయం సాధించారు. అందుచేత విజయదశమి నాడు శమీ వృక్షానికి పూజలు, ప్రదక్షిణలు చేసి క్రింది శ్లోకాన్ని పఠించుకుంటూ సర్వత్రా విజయం సాధించాలని కోరుకుంటారు. శమీ పూజ చేస్తూ చదువుకోవలసిన శ్లోకం: శమీ శమీయతే పాపం, శమీ శత్రు వినాశిని, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని. మన పురాణాల ప్రకారం దేవతలకు పాలసముద్రం నుంచి అమృత భాండం బయటపడినటువంటి రోజునే విజయదశమిగా చెబుతారు. త్రేతాయుగంలో రావణాసుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమి రోజుగా పండగ చేసుకుంటారు. ద్వాపరయుగంలో శమీవృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ శమీవృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకొని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు ఈ విజయదశమి రోజే. ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయములు కలుగుతాయని దేవీ పురాణం తెలియజేస్తుంది. విజయదశమి రోజు విజయ ముహూర్తం అని ఏ పని తలపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కలశం పెట్టి అమ్మవారి మూర్తిని పెట్టి సామూహికంగా పూజలు చేసుకున్నవారు దశమి రోజున భక్తి శ్రద్ధలతో ఉద్ధాపన పలికి నిమజ్జనం చేస్తారని తెలియజేశారు. రాజరాజేశ్వరీదేవి అన్ని దేవుళ్ళు మరియు దేవతల యొక్క కేంద్రీకృత రూపం. విశ్వంలోని అన్ని శక్తుల మొత్తం. ఆమె శ్రద్ధ, ప్రేమ, దయ మరియు కృపను కలిగి ఉంటుంది. అవ్యాజ కరుణామూర్తిగా ఉంటుంది. ఆమె సింహాసనంపై బ్రహ్మ, రుద్ర, ఇంద్ర మరియు విష్ణువు పాదాలతో కూడిన విశ్వ చైతన్యమైన సదాశివుడిపై కూర్చుని ఉన్నట్లు శాస్త్రాలు వర్ణించాయి. అలాగే ఆమె సంపద దేవత లక్ష్మి మరియు విద్యాదేవత సరస్వతి చేత అలంకరించబడింది. ఆమె ముక్కోడి దేవతలు గణేశుడు మరియు సుబ్రహ్మణ్యుడి చేత పూజించబడుతోంది. శ్రీచక్రం మరియు మహామేరుదేవి రాజేశ్వరి యొక్క ఆధ్యాత్మిక మూర్తులు మరియు రూపాలుగా గుర్తిస్తాం. రాజరాజేశ్వరి దేవి యొక్క ఇతర పేర్లు శ్రీ విద్య, లలితా పరమేశ్వరి, మహాత్రిపుర సుందరి, షోడశి, కామాక్షి మొదలైనవి. విజయదశమి సర్వ విజయాలకు నాంది. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం తథ్యం. విజయదశమి రోజునే శ్రీరాముడు లోకకంటకుడైన రావణ్ణి సంహారం చేశాడు. అందుకే ఈరోజు ప్రజలు శ్రీరాముని విజయానికి సంకేతంగా రావణ దహనం కూడా చేస్తారు. ఈరోజు పాలపిట్టను చూడడం కూడా శుభ సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు ప్రతిరోజు పండగే. చివరి 3 రోజులను దేవీ త్రిరాత్ర వ్రతం అంటారు. అవే దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ రోజుల్లో విద్యార్థుల పుస్తకాలను, శ్రామికులు పనిముట్లను, క్షత్రియులు ఆయుధాలను పూజిస్తారు. దుర్గా
యొక్క అర్థం ఏమిటంటే దుర్ అంటే దుఃఖం, దుర్వ్యసనం, దారిద్ర్యం, గా అంటే నశింపజేసేది, బాధలను నశింపజేసేది దుర్గ. దేవి ఆరాధన వల్ల దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అందుకే దుర్గా ఆరాధనకు శరన్నవరాత్రుల్లో ఈ 3 రోజులు ప్రత్యేకం. నవరాత్రులు 9 రోజుల్లో మొదటి 3 రోజులు అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద మత్సరాలను జయించేందుకు దుర్గారూపలను ఆరాధిస్తారు. తరువాత 4, 5, 6 రోజులను దారిద్ర్యం తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందేందుకు లక్ష్మీ రూపాన్ని పూజిస్తారు. చివరి 3 రోజులు జ్ఞానం, విజయం కోసం సరస్వతి రూపాన్ని ఆరాధిస్తారు. మరి దుర్గాష్టమి సెప్టెంబర్ 30 లోహుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి వధిస్తే లోహం పుట్టిందట. అందుకే ఈరోజు లోహ పరికరాలని పూజిస్తారు. దుర్గా అంటే దుర్గతులను తొలగించేదని అర్థం. మహర్నవమి అక్టోబర్ 1 నవరాత్రి దీక్షలో మహర్నవమి ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజించే వారికి సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ రోజున ఆయుధ పూజ చేస్తారు. ఇక విజయదశమి అక్టోబర్ 2 శ్రవణ నక్షత్రంలో కలిసిన ఆశ్వీయుజ మాసంలో వచ్చిన దశమికి విజయం అని సంకేతం. అందుకే విజయదశమి అంటారు. సాధారణంగా ఏ పని ప్రారంభించాలన్నా తిథి, వార, నక్షత్ర ముహూర్తం చూసుకుంటారు. కానీ విజయదశమి రోజున ఎలాంటి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. విజయదశమి రోజు ఏ పని ఆరంభించినా అపజయం ఉండదు. అలాగే శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు శ్లోకం పఠిస్తూ ఆ శ్లోకాన్ని ఓ చిన్న కాగితంపై రాసి దాన్ని శమీ వృక్షానికి తగిలిస్తే మంచి జరుగుతుందని, శనిదోషం తొలగిపోతుందని విశేషంగా నమ్ముతారు. కాబట్టి మీరు కూడా వీలుని బట్టి ఒక కాగితం మీద మీకు తోచినన్ని సార్లు ఈ శ్లోకాన్ని వ్రాసి శమీ వృక్షానికి కట్టవలసిందిగా కోరుతున్నాం. సర్వే జన సుఖినో భవంతు. మీరందరూ కూడా ఈ విషయాన్ని విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను.